నలుగుట్లో ఒక్కలు కాదు నలుగురికి ఒక్కలు లెక్క ఉండాలి అని మా తాత ఇప్పటికీ నాకు చెప్తా ఉంటాడు. పెద్దోళ్ళు చెప్పిండ్రంటే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. కావాలంటే మన కేసీఆర్ సార్ని చూడుర్రి. ఇవాళ కేసీఆర్ సార్ అంటే దేశమంతటికి ఏర్కున్న లీడరు. కోట్ల మందిని ఒక్కటి చేసిన ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మనిషి అంటే గట్లుండాలి, ఇల్వా పర్పత్ అంటే గీ తీర్ల పెంచుకోవాలి. ఇంతకు ముచ్చట ఏందంటే సారు ఢిల్లీకి పోయిండు కదా, పోతే అటెన్కి ఏమైంది అది కూడా నేనే చెప్పాలనా? మా వాళ్ళు చెప్తున్నారు చూడుర్రి. చూసినారులా వద్దు వద్దంట అంటే కేసీఆర్ సార్కు వరాలు లెక్కనే వచ్చి వెళ్ళే పడతానే ఇలా పొగడతలు. ఇడగా అసెంబ్లీ మీటింగ్లు అందరిని అదరగొట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఖుషి అయ్యేటట్టు చేశానా? ఇక ఇప్పుడు చూడుర్రి, ఢిల్లీకి పోయి కూడా గట్లే షబ్బాష్ అనిపించుకుంటాడు కేసీఆర్ సారు. ఇక ఒక్క ముక్కలు చెప్పాలంటే తెలంగాణ సర్కారు ఎక్స్ప్రెస్ కంటింగ్ కింద స్పీడ్గానే ఉరుకుతున్నదట. అంటే టీఆర్ఎస్ వాళ్ళు గట్లే ప్రచారం చేసుకుంటారు తీ అనుకునేరు. మరి ఈ మాట అన్నది గులాబీ పార్టీ వాళ్ళు కాదులు, కేంద్ర మంత్రి అన్నారు. అంటే ఉమాభారతి మేడం అని ఉంటది కదా, ఆ మేడమే కేసీఆర్ సార్ ను గిట్లా మెచ్చుకొని షెట్ ఎక్కించినంత పని చేసింది. और मुझे बहुत खुशी हुई है कि तेलंगाना राज्य बनने के बाद बहुत तेजी से आगे बढ़ रहा है. కేసీఆర్ సార్ గా నీళ్ల ముచ్చట మీద మేడం కలిసినప్పుడు ఇట్లా అనికొచ్చింది. ఇక సార్ రాగానే మస్తు సంబరంగా ఆఫీసులకు తీసుకుపోయి మీ కట్టమేంది నిట్టూరమేంది అని అన్నిటిని సారిచ్చి కేసీఆర్ సార్ ను మస్తుగా మెచ్చుకొని మెడల మీద వేసుకున్నంత పని చేసింది. ఇక తెలంగాణలో కేసీఆర్ పాలన మస్తుగా చేస్తున్నారన్నదట. ఇట్లనే 4 మంచిగా అక్కడికొచ్చే పనులను ముంగటేసుకుంటే మిమ్మల్ని కేంద్రం మస్తు చూసుకుంటదన్నదట. నువ్వేం రాంది పడకమని చెప్పిందట. అబ్బబ్బబ్బా నువ్వు ఎవ్వలకు వశంగాని పనులు చేసుకొస్తాను, అబ్బా ముఖ్యమంత్రి అంటే నీ లెక్కనే ఉండాలని చెప్తానని అన్నదట. అందుకే కేసీఆర్ సార్ 6 నెలల పాలనకు 100 మార్కులు వేసి పారేసిందట. అంటే చూడుర్రి సార్కు పర్పత్ ఎట్లా పెరుగుతుందో. అందుకనే కేసీఆర్ సారు మస్తు ఖుషి అయిపోతున్నాడట. మోడీ సార్కు సోపది గాని అని చెప్పుకునే చంద్రాల కంటే ఇక్కడ నాకే ఎక్కువ మార్కులు వస్తున్నాయని మురిసిపోతాడట కేసీఆర్ సారు.